పేషెంట్కి ఉపయోగం కాబట్టి రూపాయి వైద్యం చేసిన వ్యక్తి కాబట్టి ఆయనకు అంత పేరు వచ్చింది చనిపోయిన. అందుకే ఇంట్లో పటాలు ఉంటాయి అందరి ఇళ్ళలో. పార్టీతో సంబంధం లేదమ్మా, అది అలాంటిది. ఇప్పుడున్న ప్రెజెంట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డెవలప్మెంట్ లేదంటున్నారు. అది ఓటిదా డెవలప్మెంట్ అంటే ఆయన మెయిన్ జోలికి పోలేదు, అది నిజమే. మెయిన్ ఎందుకంటే ఖర్చుతో కూడింది. ఇప్పుడు కావాల్సింది పెద్ద పెద్ద ఈ వాటి జోలికి బిల్డింగుల జోలికి పోవటం కాదమ్మా. ఇక్కడ ప్రజలకు కావాల్సింది ఆహారం. ఆయన ఉన్నదానిలో ఎవరు పెట్టిన ఆ వ్యవస్థ ఎప్పటిది కాదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు యంగ్ లీడరు, అతను ఎవరికి రాని ఐడియా వచ్చింది మేడం. ఈ రోజు కొరకు నేను చూస్తున్నాను, ఎప్పుడు రాలేదు మావాడు కూడా ఉన్నాడు. ఎవరికి రాని ఐడియా మేడం, అది ఎవరికి కూడా అది గాంధీ కళల కన్నా స్వరాజ్యంలో ఇవాళ వాలంటీర్ వ్యవస్థ పెట్టారు. వాళ్ళ ఆ రోజుల్లో రెవెన్యూలో సర్టిఫికేట్కి వెళితే 10-15 రోజులు పట్టింది. నా పిల్లలు కూడా 20 రోజులు బట్టి కాలేజీకి కూడా అందలేని పరిస్థితి. అలాంటిది ఇంటికి వచ్చి సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఏమంటారు మరి? గొప్పే కదా. ఆయన కాదని ఎలా అంటాం? కొత్త పథకాలు ఏంటి? ఆయన అన్నదానికన్నా ఎక్కువ చేశారు. మధ్యవర్తి చేసి లేని వాళ్ళకే చేశాడు, మాకు చేయాలన్నా. అవితే మేము ఉద్యోగస్తులం, వారు కానీ మేము కానీ మాకు కొంచెం లేటుగా వస్తున్నాయి. అయినా బాధపడలే, కొంచెం ఉన్నవాళ్ళం మేమేం బాధపడలే, ఇవ్వలేదని. కాకపోతే మాలో కూడా షుగరు బీపీ వచ్చే వయసు కదా, అందువల్ల వాటిని మీరు చూసి చూడనట్టుగా కాస్త మాది కూడా అదంటే మరి అది దగ్గర ఉండాలి కదా. అదిగో వారు కూడా మాట్లాడారు. ఇప్పుడు ఉద్యోగస్తులకు కూడా ఎప్పుడు ఏ నెల జీతం ఆపలేదు, కాకపోతే ఒక 4-5 రోజులు లేటుగా ఇస్తున్నారు. కాకపోతే కొంచెం పెన్షనర్స్ ఇబ్బంది పడుతున్నారు, సర్వీసులో ఉన్న వాళ్ళకి బాగానే చేస్తున్నారు. ఇవాళ గవర్నమెంటు ఎవరు చేయని విధంగా ఆ విధంగా చేసింది గవర్నమెంటు. ఏంటంటే నాడు నేడు కింద స్కూల్స్ ఎంత డెవలప్ అయినాయి. ఒక పేద పిల్లవాడు మరి ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాడు, షూసు సాక్స్ టై ఏంటి కార్పొరేట్ స్కూల్ కన్నా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇవాళ హెల్త్ కానీ ఆరోగ్యం కానీ హాస్పిటల్స్ కానీ మళ్ళీ ఇది కానీ అగ్రికల్చర్ కానీ ఎంత వాట్ ఈస్ దిస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ ఎలా మరి గ్రామ సచివాలయాలు, వాలంటరీ వ్యవస్థ, ముసలోళ్ళు ఇదివరకు పాపం పెన్షన్కి వెళ్ళి చెట్ల కింద అన్నం పట్టుకొని కూర్చొనేవాళ్ళు. ఇంటి తలుపు కొట్టి 5 గంటలకు పెన్షన్ ఇస్తున్నారు. ఎవరు ఇచ్చారు? స్వతంత్రం వచ్చి 1947 ఇప్పుడు వరకు కూడా ఎవడు ₹1 ఇచ్చినోడు లేడు. గత ప్రభుత్వం చేసింది ఉపయోగం ఏముంది? ఈయన చేసేది చిన్నోడైనా నెంబర్ 1 గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సీఎం ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, గుడ్ గవర్నెన్స్. అది వీళ్ళు ధనవంతులంతా ఆ తరపున ఉన్నారు. పేదవాడికి కావాలి కానీ గవర్నమెంట్ ఉన్నవాడికి ఎందుకమ్మా? ఇప్పుడు కూడు లేనివాడికి గవర్నమెంట్ కావాలి, కూడు ఉన్నవాడికి ఎందుకు గవర్నమెంట్? ఏమండి సెక్టర్స్ కూడా ఏం తీసుకురాలేదు, ఉద్యోగ అవకాశాలు లేవని చాలా మంది అంటారు. ఇప్పుడు ఒక విషయం, ఐటీ సెక్టర్స్ తీసుకురాలేదు అంటున్నారు. ఇప్పుడు 2000 ఎప్పుడు మన గవర్నమెంట్ ఫామ్ అయింది? 2014 మే 31 ప్రమాణ స్వీకారం చేశాడు. 1 తారీఖుని 31వ తారీఖు నుంచే చేశాడు. చేసిన తర్వాత ఆ రోజుని టీడీపీ గవర్నమెంట్ ఎంత బడ్జెట్తో గవర్నమెంట్ అప్పు చెప్పింది తెలుసా? అది ఏ 27 స్టేట్ల ఆ రోజులు ఏంది? ఇవాళ డాక్టర్ గారు ఎందుకు దేవుడాడు? వైద్యో నారాయణ హరి, భగవంతుడు ఎక్కడా లేడు, డాక్టర్లో ఉన్నాడు. అందుకనే రూపాయి డాక్టర్గా అయ్యాడు. అదే డాక్టర్గా 27 రాష్ట్రాల్లో కూడా ఆరోగ్యశ్రీ ఏ గవర్నమెంట్ తెచ్చింది? మనం అనుకుందాం కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా పాలించింది, ఎన్నో చేసింది. కానీ ఆ థాట్స్ వచ్చింది చూడండి, అది గొప్ప. అది ఒక రాజశేఖర రెడ్డి గారు 27 సీఎంలో వారానికి ఇంటికి తెచ్చిచ్చింది. ₹5 అడిగింది, ₹5 కూడా అడగల. 3 అయినాయి అంటే మీరు ₹3 ఇస్తే చాలంటే చిల్లర లేదమ్మా, ఇది ఉంచుకున్నా. నేను వెళ్ళలేదు. ఒక ఈ కాగితాలు ఏమన్నా చేసుకొని వచ్చింది వాలంటీరు. ఎవరో ఎందుకు చెప్పాలి? నేను మాయ మాటలు ఏమంటే సత్యమే చేయితే ఈయన ఏమంటున్నారు వినాలి కొంచెం. అదే అన్నాడు ఆయన, నేను విన్నాను, నేను చూదాన్ని మన సినిమాలో కూడా చూపించారు. ఏమని? ఇప్పుడు నేను నాది 70 ఇయర్స్, ఇప్పుడు నా వయసు 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల్లో ఎంతోమందిని ముఖ్యమంత్రులు చూసాం, అన్ని స్టేట్ల ముఖ్యమంత్రులని చేసాం. ఈయన ఏమన్నాడు? నేను చేసిన పనులు, నేను ఇచ్చిన పథకాలు మీకు నచ్చితేనే నాకు ఓటేయండి. అది మగోడుతనం అంటే. అలా చెప్పగలిగిన ముఖ్యమంత్రిని ఎవరిని చూడలేం మేము ఇంతవరకు. నా పథకాలు, నా పద్ధతి, నేను మీకు నేను మేలు చేశానంటేనే నాకు ఓటేయండి అంటున్నాడు అమ్మా ఆయన. ఆయనలాగా అది దొంగ అనకూడదండి. ఎవరైనా ఏమనాలి అంటే సీఎం
ఆయన గారు అంటున్నాడు 40 ఇయర్స్లో ఆయన ఏం చేశారనేది. హైదరాబాద్ మాట్లాడితే అది ఒకటి కట్టారు, ఈ మధ్య కట్టారండి ఇంజనీర్. ఆల్రెడీ హైదరాబాద్ డెవలప్ చేసింది అందరూ కలిసే, అందుట్లో వీరు కూడా ఉన్నారు. కర్నూలు ఎందుకు చేయలేదు? కర్నూలు కదా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు రాజధాని ఇచ్చింది, తర్వాత కర్నూలులో సాలదట, వీళ్ళందరూ కలిసి చేశారు హైదరాబాద్ని. అంతే, ఒక్కడే చేయలేదండి. సీఎంగా లాస్ట్లో చేశారు రాజశేఖర రెడ్డి గారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు. ఈ మధ్య కదండి చంద్రబాబు నాయుడు గారు చేసింది, అంతకుముందు ఎవరు చేశారు? బాగా చెప్తుంది వినండి ప్రజలారా, మీరు బాగా తెలుసుకోండి. ఏమిటి అంటే ఈ వ్యవస్థ ఎందుకు వచ్చింది ఇప్పుడు ఒకళ్ళ మీద చెప్పక్కర్లేదు. కౌరవులు ఎంతమంది ఉంటేనండి, ఆయన చెబుతూనే ఉన్నాడు పాండవులు, అది కూడా నేనేం అభిమన్యుడిని కాదు, అర్జునుడిని. ఆయన చెప్పేది ఏంటి ప్రతి మీటింగ్లో కూడా, మీ ఇష్టమైతే చేయండి, పథకాలు ఇవి పెట్టాను, అంతేగాని ఒకళ్ళ మీద చెప్పట్లా. ఇప్పుడు 4 కలిస్తే 5 కలిస్తే, కౌరవులు ఎంతమంది కలిస్తే ఏమండి, అర్జునుడి దగ్గర పద్మవ్యూహం ఉంది, పెట్టాడు గెలుస్తాడు. సార్ మనం వేయిపోతే ఉద్యోగస్తులు మేము వేయిపోయినా ఏం చేశాడు ఆయన ఉద్యోగస్తులు? మీకు ఒక విషయం తెలుసా? ఆయన చేసిన చంద్రబాబు నాయుడు చాలా అది అలనాడు ఆడ మాంగా అసలు ఒక పార్టీ చెప్పమంటారా? అసలు ఈయన పార్టీయే కాదండి, ఈయన పార్టీ వ్యక్తిని ఎట్లా అంటారు గురుగారు? ఇది కాదండి, ఇది ఎవరి పార్టీ? రామారావు గారిది. రామారావు గారిది ఎవరికి చెందాలి? ఆయన కష్టపడి చదివించిన హరికృష్ణ గారు చెందాలి. హరికృష్ణ గారు ఎందుకు ఆ వయసులో చనిపోయారు చెప్పాలి కదా, మినిస్టర్ ఇవ్వాలి, ఆయనకి ఉన్నత స్థానం ఇవ్వలేదని మనోవేదన పడి ఏమి అనలేక తోబుట్టువులు కదా అందరూ. అలాంటిది బాలకృష్ణ గారు ఏంటి, ఈ అంకుడు మా సీఎంకు ఉంటే పర్వాలేదు అనేది ఆయన మాట్లాడాలి కదా. ఇక్కడ రాజకీయంగా వెళ్ళేపాటికే అల్లుడు మామగారు అలా మాట్లాడకూడదండి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అలా మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గెలవంగానే నేనేనండి ఉదాహరణకు 50,000 మంది దించాడు, అందుట్లో నేను ఒకడిని. అప్పటి వరకు పిల్లల్ని చదివించుకొని ఇచ్చేసి 2 సంవత్సరాలు సర్వీస్ ఉండగా 50 మంది నెట్టేశాడు, 58 చేశాడు. ఎవరు చేయమన్నారు? మా జోలికి ఎందుకు రావాలి ఉద్యోగస్తులు? రాష్ట్రం విడిపోయిందట, డబ్బులు లేవట. ఎవరి దగ్గర డబ్బులు లేవు? వాళ్ళు చెబుతున్నారుగా 10,000. ఆ రోజున మీరే ఉన్నారుగా, పోయి వాళ్ళ దగ్గర మాకు అన్నీ ఇచ్చిన తర్వాతే మేము సంతకం పెడతామండి అని ఎందుకు పెట్టారు? అర్ధరాత్రి అంటాడు. అన్నీ ఏం లేదండి, అట్లా అనకూడదు. ఒక సీఎం హోదాలో ఉన్నటువంటి వాళ్ళు అర్ధరాత్రి గడి పెట్టాను, 2 గంటలు పిలిచారు, కళ్ళజోడు లేదు, దీని మీద పెట్టానో లేదు. ఒక సీఎం దేవాలయాలు వాళ్ళు దేవుళ్ళు అండి. సీఎం ఎమ్మెల్యేలు అంటే ఎవరు? ఎమ్మెల్యేలు మెంబర్ ఆఫ్ లెటర్ అసెంబ్లీ కదా. ఎమ్మెల్సీలు ఎవరికి ఇస్తారండి? ఎవరికి ఇస్తారు? తాతాజీ 60 సంవత్సరాలు ఉండి అనుభవం ఉండి ఆడకండి, చిన్న పిల్లలకి సీనియర్లకండి వాళ్ళకి డబ్బు ఉండదు. పట్టభద్రులకి మేధావులకి అయితే వాళ్ళు ఆలోచించి నిర్ణయానికి వచ్చారు. నిర్ణయాన్ని బిల్లు డెఫినెట్గా వస్తాయి. ఆయన నేను చెప్పటం ఏంటి, ప్రజలే చెబుతే వాళ్ళు 100 చెప్పనివ్వండి, ఎవరో కలిసిన అనవసరం. అక్కడ ఆయన చెప్పిన మాకు తీసేసి 50 మందికి నోటు కొట్టాడండి. మెడికల్ బిల్లు కూడా పనిచేయలేదు ఆయన ఇచ్చిన టైంలో. ఎంత బాధ ఉంటుంది ఉద్యోగస్తులకి. మన అదే జగన్మోహన్ రెడ్డి గారు డబ్బుతో ఆలోచించకుండా 62 చేశాడు. డబ్బు లేదు, ఏం చేయాలి? తప్పేం కదా, 62 ఇచ్చాడు. అదే వీళ్ళ మాంగారు కూడా గొప్పోడండి. ఆయన తెలియక అప్పుడు వీళ్ళందరూ డైవర్ట్ చేస్తే అతను చెడ్డ చేయడానికి 55 చేశారు. చివరికి ఆయన అర్థం చేసుకొని మళ్ళీ 60 చేశారు. ఆయన 60 అండి మొట్టమొదటిగా ఉంది. అది ఈ పాలన కాదండి, బ్రిటిష్ వాళ్ళు కొన్ని రాసినటువంటి శాస్త్రం అండి. డెఫినెట్గా అండి, అతను చెప్తాడు మావాడు. జై జగన్.